నువ్వేదో ప్లస్ చేద్దాం తీసుకొచ్చు అదే మైనస్ అయింది, దాంట్లో ఇబ్బంది ఉంది. సూర్యుడు ఉదయించాడు. ఇంకో ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది. ఏం ట్రైన్ చూద్దాం. లొకేషన్స్ అయితే కనుక అదిరిపోయినాయి అంతే. సో ఇక్కడ ఇంకొక ట్రైన్ వస్తుంది, మీకు ఆ ట్రైన్ చూపిస్తా. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, సో ఇక్కడ ఇంకో ట్రైన్ వెళ్తుంది. వందే భారత్లో మాత్రం టైం అంటే టైం. మనం ఆల్రెడీ ఇంతకుముందు జర్నీ చేసాము. నేనైతే ట్రైన్ జర్నీ చేసి చాలా రోజులు అయింది కదా, ఫుల్ హ్యాపీగా ఉన్న ప్రెజెంట్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం కొత్త వీడియో అయితే మళ్ళీ అయితే మనం వచ్చేసాం. ఏం ట్రైన్ అని అనుకుంటున్నారు కదా, సో ఈ ట్రైన్ పేరు వచ్చేసరికి డెల్టా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17626. రేపల్ నుంచి మనకి వికారాబాద్ వరకు వెళ్తుంది ఈ ట్రైన్ వచ్చేసరికి. సో ప్రెసెంట్ అయితే మనం గుంటూరు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసాము. సో యాక్చువల్గా ఈ ట్రైను స్పెషాలిటీ ఏంటంటే, మార్నింగ్ 12 o'clockకి బయలుదేరే ట్రైన్ వచ్చేసరికి సూపర్ ఫాస్ట్. సో మనకి గుంటూరు, రేపల్ నుంచి గుంటూరు వరకు 6 stops 7 stops ఉంటాయి. అక్కడి నుంచి డైరెక్ట్గా మనకి గట్కేసర్లోనే ఉంటుంది స్టాప్ వచ్చేసరికి. సో మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ మధ్యలో నల్గొండ, మిర్యాలగూడ. సో ఎక్కడ కూడా మీకు స్టాప్ అనేది ఉండదు. అలా జర్నీ తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలి ప్రిపేర్ చేద్దాం అని చెప్పి నేను జనరల్ అయితే వచ్చాను. ఇదమ్మ దరిద్రాలన్నీ మనకే బ్రో. చిచ్చి, ఈ ట్రైన్ ఎక్కిన కానీ నుంచి అంతా దరిద్రమే బ్రో మనకి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం సత్తెనపల్లి స్టేషన్లో అయితే ఉన్నాం. సో యాక్చువల్గా అసలు స్టాప్స్ అయితే ఉండకూడదు. ఇది డైరెక్ట్గా గట్టిగేసల్లో ఆగాలి. క్రాసింగ్లు టైం వచ్చి 2:30 అవుతుంది మార్నింగ్. ఇన్ని క్రాసింగ్లు ఉన్నాయి. సత్తెనపల్లి స్టేషన్లో అయితే ఉన్నాం ప్రెసెంట్. ఆ ట్రైన్ అయితే ఇప్పుడే మన వెళ్ళిపోయింది. సో మన దానికి గ్రీన్ సిగ్నల్ అయితే వేసాడు. అది కనిపిస్తున్నది, గ్రీన్ సిగ్నల్ అయితే వేసాడు మన దానికి. సో మనం కూడా ప్రెసెంట్ ఇప్పుడు బయలుదేరుతున్నాం. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, నరసాపురం ఎక్స్ప్రెస్లో ఇద్దరు వెళ్తుంటే డెల్టా ఎక్స్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాను. సో అది 4 o'clock వెళ్ళిపోద్దంట. ఇది 8:30 చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. మొత్తం ల్యాగ్గా నడుస్తుంది. సో ఫైనల్ అప్డేట్ని మీకు అక్కడికి వెళ్ళినాక ఇస్తాను. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ ఇక్కడెక్కడ ఆపేసాడు మళ్ళీ. రెడ్ సిగ్నల్. నాకు తెలిసి ఇంకో ట్రైన్ వస్తుంది క్రాసింగ్కి. నైట్ 3 o'clockకి ఒక అతను ఎవరో పాపం రైల్వే ఎంప్లాయ్ అనుకుంటా అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30 అయితే అయింది. సో కన్స్ట్రక్షన్ కొంచెం విచిత్రంగా భలే ఉంది. అందరూ పడుకున్నారు, నేను ఒక్కని తప్ప. టైం అయితే ఎగ్జాక్ట్గా 5:15 అయితే అయింది. నాగిరెడ్డిపల్లి దగ్గర అయితే కనుక ట్రైన్ ఆపేశాడు. సో ఇక్కడి నుంచి గట్కేసర్ వచ్చేసి ఇంకా 32 kilometers అయితే ఉంది. సో ఈ 32 kilometers జర్నీ ట్రావెల్ చేస్తాకి ఇక్కడ చాలాసేపు ఉంది. అందుకని నాకు తెలిసి ఇక్కడ ఆపేశాడు. ఒక అరగంట ఆపేస్తాడు ఇక్కడ. లొకేషన్స్ మాత్రం భలే ఉన్నాయి. వీడు మళ్ళీ ఆపేసాడు. ఇంకా గట్కేసర్ స్టేషన్కి ఇంకొక 20 minutes టైం అయితే ఉంది. సో అందుకని నాకు తెలిసి ఆపేసారు మళ్ళీ. పగిడిపల్లి జంక్షన్ దగ్గరలో అయితే ఉన్నాం. సో మనకైతే ఆపేసాడు.
వెళ్తున్నాడు. సో ఇంతలో మీకు లొకేషన్స్ చూపిస్తాను. అద్దరిపోయిన లొకేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి లొకేషన్లు. పొద్దున్నే 5:30 అవుతుంది. లొకేషన్స్ అయితే కనుక అద్దరిపోయినాయి అంతే. సూపర్గా ఉన్నాయి లొకేషన్స్. సో నా ఫోన్లో బ్రైట్నెస్ ఎక్కువ చూపిస్తుంది కానీ ఇంత బ్రైట్నెస్ అయితే లేదు ప్రెజెంట్ ఇక్కడ. వావ్. సో ఇక్కడ ఇంకొక ట్రైన్ వస్తుంది, మీకు ఆ ట్రైన్ చూపిస్తా. సో ఇది క్రాసింగ్ మనకి. సో ఇప్పుడు ఈ ట్రైన్ చూసారు కదా, ట్రైన్ వచ్చింది చూసారా ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్లో నుంచి. సో అది మనకి కాజీపేట నుంచి లైన్. సో విజయవాడ మీదుగా కాజీపేట వెళ్ళి వరంగల్ అటు నుంచి వచ్చే లైన్ అది గ్రీన్ కలర్ కనిపించేపు. సో మనం వచ్చే లైన్ ఉంది కదా, ఇది నల్గొండ మీదగా వస్తుంది, నల్గొండ మిర్యాలగూడ మీదగా వస్తుంది. సో మనం వచ్చే లైనే బాగా షార్ట్ కట్ అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ ట్రాక్ సరిగ్గా లేవు కాబట్టి మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా స్పీడ్ లిమిట్ ఉంటుంది ఇక్కడ నల్గొండ సైడ్లో, అందుకని స్లోగా వెళ్తుంది. సో ఇప్పుడు ట్రైన్ లైన్ చూసారా, ఆ ట్రైన్ వచ్చి మచిలీపట్నం బీదర్, అది కూడా సూపర్ ట్రైన్. మనం ఈసారి వీడియోలో ఆ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఎండ్ టు ఎండ్ చేద్దాం అదైతే మనం. సో అనుకున్నట్టు టైం అయితే అవ్వలేదు కదా, ట్రైన్ అయితే కనుక ఆపేసాడు. సో ఈ ట్రైన్ గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. సో ఇవన్నీ మనం గట్కేసర్ స్టేషన్లో దిగుతాము, అక్కడి నుంచి నేను మీకు క్లారిటీగా చెప్తాను. సో వీడియో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మన ఎదురుగా కనిపిస్తుంది చూసారా టోల్వే. సో అది యాదగిరిగుట్ట లైన్ అనమాట. సో యాదగిరిగుట్ట హైదరాబాద్ టోల్ గేట్ అది. కరెక్ట్గా మనోడు పగిడిపల్లి స్టేషన్ దగ్గర ఆపేసాడు. యాదగిరి నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ ఏంటో చూద్దాం. ఇది పగిడిపల్లి స్టేషన్. ఇక్కడైతే మనకి ఆపేసాడు, టైమింగ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆపేసాడు. ఇక్కడ నుంచి గట్కేసర్ మేబీ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందేమో. సో ఇక్కడ ఇంకో ట్రైన్ వెళ్తుంది, వందే భారత్ ట్రైన్. సో ఇది హైదరాబాద్ టు విశాఖపట్నం వందే భారత్. ఇది ఆల్రెడీ మనం జర్నీ చేసేసాము, ఇది వీడియో ఉంది, ఈ వీడియో మనం ఆల్రెడీ చేసాము ఈ ట్రైన్ జర్నీ. సో ఈ వీడియో కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. వందే భారత్లో మాత్రం టైం అంటే టైము, మనం ఆల్రెడీ ఇంతకుముందు జర్నీ చేసాము ఈ ట్రైన్కే. సో ఇది ఎగ్జాక్ట్గా 5 o'clock స్టార్ట్ అవుద్ది, 9 o'clock విజయవాడలో దింపేసిద్ది. టైం అంటే టైం, 1 minute కూడా డిలే ఉండదు. కాకపోతే కనుక ఇందులో ఎకానమీ సిట్టింగ్ ఎలా ఉంటుందంటే బస్సులో కూర్చున్నట్టు ఉంటుంది, కానీ టైం అంటే టైం అంతే. టిఫిన్స్ కానీ వాళ్ళు ఇచ్చి ప్రొవైడ్ చేసేవి చాలా బాగుంటాయి. నేనైతే ట్రైన్ జర్నీ చేసి చాలా రోజులు అయింది కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నా ప్రజెంట్. మళ్ళీ మనం ట్రైన్స్కి ఎప్పుడు వెళ్తాం ఏంటని. సో ఆల్మోస్ట్ 2 months అవుతుంది ఈ ట్రైన్ జర్నీలు చేసి. సో ఇక్కడి నుంచి కన్సిస్టెన్సీగా అయితే మాత్రం పెడతాను. మన ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం అయితే అయిపోయింది ప్రజెంట్. ఇంకో ట్రైన్ ఏదో వస్తున్నట్టుంది, ఏం ట్రైన్ చూద్దాం. సూర్యుడు ఉదయించాడు. ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళిపోతానండి. ఫైనల్గా ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ప్రజెంట్. మనమైతే గట్కేసర్ స్టేషన్లో అయితే ఉన్నాం ప్రజెంట్. సో ఇక్కడైతే కనుక ఈ వీడియో అందైపోద్ది. సో మనం అయితే గట్కేసర్లో దిగేసాము. సో ఆన్ టైం అంటే ఒక 5 minutes డిలేతో దింపాడు, కానీ ఫాస్ట్గా దింపేసాడు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.